వరంగల్ జిల్లా సంగం మండలంలో ఓ మహిళ జాక్ పాట్ కొట్టింది. ఆశలపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ గ్రామంలో ఉన్న ఏకైక ఎస్సీ మహిళా ఓటరు కొంగర మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎన్నికయ్యారు. అయితే పంచాయతీలో 1600 మందికి పైగా ఓటర్లు ఉన్నా రిజర్వేషన్ కారణంగా మల్లమ్మ ఒక్కరే పోటీకి అర్హత సాధించారు. ఒకప్పుడు మల్లమ్మ కుటుంబం ఆశలపల్లికి వలస వచ్చింది. 30 ఏళ్ల నుంచి ఇదే గ్రామంలో నివసిస్తోంది. అయితే కొంతకాలం క్రితం ఆమె భర్త మరణించడంతో ఊరి వాళ్లే ఆమెకు అండగా నిలిచి దహన సంస్కారాలు నిర్వహించారు. డబ్బులు అందించి చివరి వరకు తనకు తోడుగా ఉన్నారని మల్లమ్మ చెప్తోంది. దీంతో ఊరికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని మల్లమ్మ అంటోంది. అందరికీ సహకరించి ముందుకు వెళ్తానని చెప్తోంది. నా పేరు మల్లమ్మ. నేను ఊరికి వచ్చి 30 సంవత్సరాలు అవుతాను. నాకు అన్ని ఇక్కడే అయినాయి. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నేను ఇక్కడనే బతుకుతాను. అన్నమ్మ కూడా చచ్చిపోతే బయటనే వేసి దానం చేసిండ్రు, మనిషికింత సాయం చేసిండ్రు, మనిషికి బియ్యం వేసిండ్రు, డబ్బులు చేసిండ్రు. వాళ్ళే జీతం ఉన్నాయి, 1,00,000 పెట్టి దినాలు వారాలు చేసిండ్రు. వాళ్ళు నాకు సీట్ వచ్చింది, ఉండగలుగుతా, చేయగలుగుతా. అందరూ సాయం చేయండి, సహకరించుతా, మాట్లాడతా, చేసుకుంటా. గ్రామానికి ఎలాంటి పనులు చేస్తావు? మనం అన్ని సహకరించి నేను చూస్తా, వాళ్ళకి సహకరించుతా, చేస్తా. మల్లమ్మ ఎన్నిక ఏకగ్రీవం అయినప్పటికీ ప్రభుత్వం ఇలాంటి రిజర్వేషన్ల గురించి ఒకసారి మళ్లీ ఆలోచించాలని స్థానికులు అంటున్నారు. ఎందుకంటే గ్రామానికి చదువుకున్న వ్యక్తి ఎవరైనా సర్పంచ్గా ఉంటే బాగుంటుందని గ్రామస్తులు అంటున్నారు. అయినా ఇప్పుడు మార్చడం కుదరదు కాబట్టి మల్లమ్మకు సహకరిస్తూ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. గ్రామం సంగం మండలం, జిల్లా వరంగల్. అయితే మాకు సర్పంచ్ ఎలక్షన్స్ అనేది రావడం జరిగింది. మా ఆశలపల్లి గ్రామంలో ఎస్సీలు లేని కారణంగా అయితే ఒక్క మహిళ ఉంది, ఆమెకు ఎస్సీ ఉమెన్ కింద వచ్చింది. అదే ఎడ్యుకేషన్ అయితే కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే బెటర్గా ఉంటుందనే ఆలోచన ఉన్నది. కానీ ఇప్పుడు మనం అది మార్చే పొజిషన్లో ఉంది గవర్నమెంట్. అంటే మారుస్తే బెటరు, లేదు అంటే ఏకగ్రీవంగా మల్లమ్మని ఎన్నుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక కొంచెం ఎడ్యుకేషన్ కాబట్టి, అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆమెను కొంచెం మనం వెనుక నుండి ప్రోత్సహించి ముందుకు నడిపేయాలనేది కోరుకుంటున్నాం. అయితే గ్రామ ప్రజల ఆలోచన ఏంటంటే కొంచెము ఎడ్యుకేటెడ్ అయినా, లేదంటే జనరల్కు మార్చినా, లేకపోతే రిజర్వేషన్ చేంజ్ చేసినా కొంచెం బాగుంటుంది అనేది ఆలోచన ఉన్నది. సాధ్యమైనంత వరకు అది మార్చండి. లేకపోతే ఇక గవర్నమెంట్ ఇచ్చిన జియో ప్రకారము ఉమెన్ ఎస్సీ ఉమెన్కి వచ్చింది కాబట్టి ఆమెనే ఏకగ్రీవం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మాది కాపలకనపర్తి రెవెన్యూ కిందకి వస్తుంది. ఇక్కడ మాకు ఎస్సీలు లేరు, ఒకరే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మల్లమ్మనే ఉమెన్కు లేడీకి రావడం వల్ల ఆమె గత 30 సంవత్సరాల నుండి వలస కూలీగా వచ్చింది ఇక్కడికి ఆశలపల్లికి వచ్చి ఇక్కడనే జీవనోపాధి చేసుకుంటూ ఉన్నది. గత 3 నెలల క్రితం వాళ్ళ భర్త కూడా చనిపోవడం జరిగితే గ్రామంలో ఉన్న వాళ్ళే మేము అందరం కలిసి ఆమెకు కొన్ని డబ్బులు వేసుకొని అన్ని దాన సంస్కారాలు అన్నాకం చేసినాం. ఈసారి ఆమెకు ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల అందరూ మల్లమ్మ ఉన్నది అని అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇన్నర్ క్యాస్ట్ వాళ్ళతో ఉన్నారు 2-3. వాళ్ళు మేబీ చెప్పలేం, వాళ్ళు బయటకు వస్తారా రారా అనేది తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మల్లమ్మ మాత్రం ఉంటే మనకు మల్లమ్మ చదువుకోలేదు, కొంచెం చదువుకున్న వ్యక్తులు ఉన్నారు బయట. కొంచెం ఎడ్యుకేట్ పర్సన్ అయితే గ్రామ అభివృద్ధికైనా దేనికైనా బయటకు పోయి మాట్లాడాలన్నా ఏదైనా కొంచెం వాళ్ళు చూసుకుంటారు అని ఆలోచన ఉండేది. కాకపోతే ఎవరు ముందుకు రాకపోతే మల్లమ్మనే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది.